ఏంటి చెప్పరా? తొందరగా ఇంటికి రా. ఏంటి ఈ టైంలో కాల్ చేసి ఏమైనా అర్జెన్సీయా? అవును, తొందరగా రా. వచ్చావా? రా కూర్చో. దొంగతనం మీరు బాగా జరిగింది. రవి గారు, 15 డ్రా చేశాను, మరి తీసుకుంటారా? తీసుకుంటారా? సరే. ఏం తెలుసుకోకుండా ఎలా వచ్చాను అనుకుంటావు? మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. క్లాస్ లేదు. రోజు లెక్కెట్టుకో. 4 గోడల మధ్యలో ఉండే రోజులు దగ్గరికి వచ్చినాయి. చూసుకున్నావు. వితౌట్ వెపన్ వచ్చాడంటున్నావు. జస్ట్ వాడికి వెపన్ యూజ్ చేసే అవసరం రాలేదు అంతే. అంత ధైర్యంగా ఫ్రంట్ డోర్ లో నుంచి వచ్చి సేమ్ అదే కాంటెంట్ లో అదే డోర్ లో నుంచి వెళ్ళిపోయాడంటే ఏదైతే హీ మస్ట్ బి ఎక్స్పీరియన్స్ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్. నేను అదే ఆలోచిస్తాను. వాడు కరెక్ట్ గా బ్యాగ్ లో ఎంత క్యాష్ ఉందో చెప్పాడంటే హీఈస్ నాట్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. అంత కాన్ఫిడెంట్ గా నువ్వు ఎలా చెప్పగలవు? అలవాట్లో చేస్తే ఒకలా ఉంటది, అవసరం కోసం చేస్తే ఇంకోలా ఉంటుంది. ఇది కేవలం అవకాశం దొరికిందని చేసింది మాత్రమే. సో ద థీఫ్ ఈజ్ ఇమేజ్. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నాకు కొంచెం టైం ఇవ్వు. ఐ పర్సనల్లీ ఫాలో అప్ ద కేస్. ఎటిల్ ఉంటాడు, ఎలా తప్పించుకొని ఉంటాడు? స్టీఫెన్, ఒక దొంగ తప్పించుకున్నాడు. నేను నీకు ఆ లొకేషన్ పెట్టాను. ఆ లొకేషన్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేసి తొందరగా ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? చెప్పు స్టీఫెన్, నేను ఎవిడెన్స్
దొరికినాయా? సార్ ఇంటి రేడియస్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేసాం. అతను 2 బైక్స్ చేంజ్ అయ్యి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అవునా? నేను రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉన్నాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసి వస్తా. బయటికి వచ్చాడు, 2 బళ్ళు మారాడు, స్టేషన్కి వెళ్ళాడు. అసలు వీడిదంతా ఎందుకు చేస్తున్నాడు? థింక్ ఇట్ స్వరూప్, థింక్ ఇట్. ఎక్కడ ఉన్నావు? నేను ఇప్పుడే రైల్వే వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశాను. మనోడు విజయవాడ వెళ్ళే సైడ్ ట్రైన్ ఎక్కాడంట. సో అర్జెంట్గా నువ్వు మన స్పాట్కి వచ్చావు, సరేనా? ఓకే. స్టీఫెన్ రా కూర్చో. చెప్పండి సార్. రైల్వే వాళ్ళతో మాట్లాడాను స్టీఫెన్, అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేశాను. సో మనోడు ఏం చేశాడంటే విజయవాడ సైడ్ వెళ్ళే ట్రైన్ ఎక్కాడన్నమాట. నువ్వేం చేస్తావంటే గుంటూరుకి విజయవాడకి మధ్య ఉన్న స్టేషన్ ఏంటో చెప్తావా? సార్ గుంటూరుకి విజయవాడకి మధ్యలో 4 స్టేషన్లు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి పెద్ద కాకాని, అండ్ సెకండ్ది మంగళగిరి, నంబూరు, ఎంట్కన్, కృష్ణా కెనాల్, ఓకే. అండ్ దెన్ దాని తర్వాత విజయవాడ వస్తుంది. సో అయితే 4 ఉన్నాయి. ఓకే, గుంటూరు విజయవాడ, పెద్ద కాకాని, నంబూరు, నంబూరు, మంగళగిరి. సార్ అతను మంగళగిరి అండ్ విజయవాడ రెండింటిలో దిగడు, ఎందుకంటే అక్కడ హెవీ క్రౌడ్ అండ్ సీసీ కెమెరాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అతను అక్కడ దిగే పాసిబిలిటీ చాలా తక్కువ. సో అయితే రిమైనింగ్ 3 స్టేషన్స్ ఉన్నాయి. కృష్ణ కెనాల్ దిగే పాసిబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. సార్ ఇంకా 2 ఉన్నాయి, ఈ రెండింటిలో మీరు ఏదేమనుకుంటున్నారు? అకార్డింగ్ టు మీ పెద్ద కాకాని స్టేషన్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది నంబూరు స్టేషన్ కంటే. సో నంబూరు స్టేషన్ లో దిగే ఛాన్సెస్ ఎక్కువ పెద్ద కాకాని. నంబూరు ఈజ్ అవర్ నెక్స్ట్ స్పాట్. హలో స్టీఫెన్, నీ స్టేషన్ మాస్టర్తో మాట్లాడాను, అక్కడ ఏం క్లూస్ దొరకలేదు. నీకు ఊళ్ళో క్లూస్ ఏమైనా దొరికినాయా? ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్. చా, ఎంత వెతికినా ఎలా మిస్ అయ్యాడు? బ్లూ కలర్ బండి.